ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా తిరుపతి వెళ్ళారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు వైసీపీ హయాంలో 30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. చాలా వ్యవస్థలను ఇప్పుడు మళ్ళీ మార్చాలి, ప్రక్షాళన చేయాలి. ఆ ప్రక్షాళన ఏదో తిరుమల నుంచే ప్రారంభిస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. వైసీపీ హయాంలో 99% మేము సంక్షేమం అందించాం, సుభిక్ష పాలన చేసాం. ఇప్పటికీ వాళ్ళు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్కలు ఇప్పటికీ చెప్తున్నారు. ఆ లెక్కల్లోనే ఉన్నారు. 2.9 లక్షల మందికి ఎంతమందికి మేము సంక్షేమం ఇచ్చాం, ఎవరు ఇవ్వలేరు. ఈయన ఏమో ప్రక్షాళన చెయ్యాలి అనుకుంటున్నారు. ఏం ప్రక్షాళన జరగబోతోంది? బాబు గారు ఒక హింట్ ఇచ్చారా? ఒక రకంగా ఇది ఒక ఊహించని జలక్కేనా నిన్నటి వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వానికి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక కొత్త విధానంతో అన్న ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? సంపద సృష్టించడంతో పాటు సంక్షేమం ఇవ్వడం, ఒక ప్రక్షాళనకైతే శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పడం. మనం దాదాపుగా ఈ డిబేట్స్లో 2 months బ్యాక్ ఏమో మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను, భవిష్యత్తులో ఏముంటుందంటే వైసీపీ అధికారంలోకి వస్తేనేమో చంద్రబాబు పరిస్థితి నుంచి బాగు చేశాము, ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారని మాట్లాడతారు. అదే సందర్భంలో తెలుగుదేశం గెలిచిందంటే కనుక ఇది ఒక ఆటవేగాన్ని మేము సరిచేసామనేటటువంటి మాట మాట్లాడుకుంటారు. ఒక 6 నెలల నుంచి ఏడాది పాటు ఇదే కథ నడుస్తుంది అని చెప్పి. అయితే వైసీపీకి ఎక్కువ అవకాశం ఉండదు, ఎందుకంటే అది కంటిన్యూటీ వచ్చింది కాబట్టి. అదే తెలుగుదేశానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. 2 ఏళ్ల పాటు అదే కథ నడపచ్చు. ముందు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు, దాని మీద డిబేట్లు నడుస్తాయి. ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతారు. 2014 అలాగే చేశారు. మనం చూసాం. అప్పుడు శ్వేతపత్రాలు చాలా విడుదల చేశారు. జరుగుతుందని కూడా చెప్పారు. 2 ఏళ్ళు దాంతోనే సరిపోయింది శ్వేతపత్రాలతో. ఇప్పుడు కూడా అంతే నడుస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఈ సంక్షేమ పథకాలు, ఈ చర్చ ఇమ్మీడియట్ గా అమల్లోకి, ఇప్పుడు జగన్ వచ్చి 2019లో అధికారంలోకి రాగానే అవన్నీ కేసులు పెట్టే పని మీద పోలా. ఇప్పుడు ఈ దాడులు, తొన్నుకోవడాలు, పొడుచుకోవడాలు లేదు. ప్రజావేదిక కూల్చివేత జరిగింది, అంతే. అది జరిగింది, అది కూడా అధికారికంగా చట్టబద్ధంగా చేసినట్టు అయిపోయింది. అదే 5 ఏళ్ళు మాట్లాడాం కదా. ఇప్పుడు ఎన్ని శిలాఫలకాలు ధ్వంసమైనవి, ఎన్ని రకాల దాడులు జరిగినాయి, ఇది అసలు చర్చ లేదు కదా. చట్టపరంగా ఇక్కడ ఏమైనా పని, అవన్నీ అధికారిక దాడులు అనలేం కదా. అధికారిక దాడులు అనలేం కదా. అధికార పార్టీ ప్రజావేదిక అధికారిక కూల్చివేత. నేను అంటుంది అదే, నువ్వు శాంతి భద్రతలు అంటే ఇది కదా. అదే, అవును, ప్రాక్టికల్. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి మంచి కాన్సెప్టే. ఇప్పుడు చంద్రబాబు గారు అనేటటువంటిది అది రిలీజ్ చేయడం కూడా మంచిదే. ఒక ప్రభుత్వం ఎప్పుడు నిరంకుశంగా ఉండకూడదు. ఇప్పుడు కొన్ని లెక్కలు బయటపడతాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటిది ఏంటి, ఆర్బీఐ కానీ వీళ్ళందరూ కూడా 4.5 లక్షల కోట్లు ఏది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు, పైన ఇంకొక 2 లక్షల కోట్ల దాకా కార్పొరేషన్ల లోన్లు, ఇవి కాకుండా చాలా తీసుకున్నారని చెప్తున్నారు వీళ్ళు. 11 లక్షల కోట్లు. ఆ లెక్క ఏదో తెలుస్తుంది ఇప్పుడు నిజంగా ఆర్థిక శాఖ శ్వేతపత్రం. ఒకవేళ ఊహాజనితంగా ఇది లెక్కేస్తే, ఈ బిల్లులు ఆ బిల్లులు లెక్కేస్తాను అనుకోండి. క్రిందసారి వీళ్ళు కూడా 7 లక్షల కోట్లు చూపెట్టారు చంద్రబాబు. ఏమని, కరెంటు బకాయిలు చెల్లించకపోవడం, అట్లాగే అమరావతి బిల్లులు చెల్లించకపోవడం, ఇట్లాంటివన్నీ కలిపి అదొక 40,000 కోట్లు, ఇదో 43,000 కోట్లు, అదో 45,000 కోట్లని మొదట్లో వైసీపీ వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, దాదాపు 6 నెలల దాకా. అట్లాగే ఇప్పుడు ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా జనానికి ఇవి ఎంతవరకు చర్చించుకుంటారంటే, ఎడ్యుకేటెడ్లో డిస్కషన్ నడుస్తుంది. ఇంత నాశనం చేశారంటారా, ఇంత దుర్మార్గం చేశారంటారా, బాబు గారు వచ్చి కాపాడుతున్నారా, ఈ చర్చ నడుస్తుంది. ఇది కాపాడుతున్నారా లేదా, ఇవన్నీ ఎవరైతే తటస్థ ఓటర్ ఆలోచన అంతే. లేబర్కి వచ్చేటప్పటికి చెప్పిన మాకు వస్తాయా లేవా, రేపు పొద్దున్న పెన్షన్ ఇచ్చేసారనుకోండి, వాళ్ళు ఒక 5-6 నెలల దాకా దాని గురించి చర్చించరు. అట్లాగే 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేసారనుకోండి, ఎందుకంటే అది ఏగర్లు వెయిట్ చేస్తుంటారు. అది ఇస్తూ ఇది చర్చ పెట్టారనుకోండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇది కూడా డబ్బులు మనకి ఇస్తున్నారు, ఆడు దోచేసుకున్నాడు అంటారా, బయట పెడుతున్నాడు కూడా బాబు గారు, ఒక్కొక్కటి తాడతీస్తున్నారా బాబు గారు అనేటువంటి ఆలోచన వెళ్తారు. ఇప్పుడు అది జరగాలి అంటే ఇది అది 2 జరగాలి. ఒక పక్కన ఈ పెన్షన్లు ఎన్ని ఇస్తూ 4,000 రూపాయల పెన్షన్ పెంచడం ఒక ఎత్తు, తర్వాత అది 6,000 రూపాయల పెన్షన్ ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది కొత్త వాళ్ళకి ఇవ్వడం 50 ఏళ్ళ. ఇప్పుడు ఇదో 2-3 నెలలు నడుస్తుంది బండి చర్చ. 4,000 పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు బాబు గారు కూడా ఇచ్చేసారు కదా, ఇదంతా కూడా అట్లా జీతం 1వ తారీఖు ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు అది బాబు గారు వచ్చాక సిస్టమ్ బాగుపడిందిరా ఇవన్నీ, ఇది కంటిన్యూ చేయడం అన్నటువంటిది చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి ప్రధాన అంశం. మేబీ చేసేయగలుగుతారేమో. ప్రక్షాళన లేదంటే రాష్ట్రాన్ని ఇంకా గాడిలో పెట్టాలి, ఈ మాటలు లేదంటే ఈ విధానాలు
అమలు చేయాల్సిన సంక్షేమాన్ని ఎక్కువ గ్యాప్ తీసుకోవడానికి ఉపయోగపడతాయా? అది జనం అంటే ఆ ఉద్దేశం అన్న ఉందా? జనం చూస్తారు అది. అది అట్లాంటి స్టేట్మెంట్లకే ఉందనుకోండి, తెలుస్తుంది కదా జనాలకి. ప్రస్తుతం అట్లా చెయ్యరు అనుకుంటున్నా నేను. గతంలో అట్లా జరిగినాయి. ముందు వచ్చిన దగ్గర నుంచి కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మార్గం చేసింది అది ఇది అనేటటువంటి పాయింట్ మీదనే 2-3 ఏళ్ళు చర్చ జరిగింది. సంక్షేమ పథకాలకు సంబంధించి చివరిలో ఫస్ట్ లో అయితే పెన్షన్ పెంచేశారు. మిగతా అన్ని ఏదైతే రుణమాఫీ కావచ్చు, డ్వాక్రా డబ్బులు కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లాంటివన్నీ కూడా 3వ ఏడు తర్వాత నుంచి ప్రారంభమైంది. అంత గ్యాప్ తీసుకుంటారా ఈసారి? ఎందుకంటే ఇతను ఒక ఫార్ములా క్రియేట్ చేశాడు. ప్రారంభమైన ఏడాదే సంక్షేమం అప్పుడే స్టార్ట్ చేయడం, అది ఇప్పుడు బాబు గారి ముందున్న కర్తవ్యం. ఎందుకంటే ఎంతకంటే ఎక్కువ ఆశ పెట్టుకున్నారు కాబట్టి అది చేసి ఆయన మాట్లాడితే ఖచ్చితంగా మాటకి వాల్యూ ఉంటుంది. ఆంధ్ర రాజకీయాలు ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం అదే. అంటే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ వాళ్ళు చెప్పిన హామీలు ఇవన్నీ అధికారం దిగిపోయే ముందు అమలు చేస్తారు. బాబు గారు అన్న అదే చేశారు. దాన్ని మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశారు జగన్ గారు. కానీ అదే దెబ్బ కొట్టింది, జనాలకి గుర్తులేదు ముందే ఇచ్చేయడం వల్ల. ఈయన కూడా మళ్ళీ పాత ఫార్ములా మొదలు పెట్టబోతున్నారా? ఒక సంకేతమా? ఆ సంకేతాలు ఎవరి నోటికి వచ్చిందో అటు రాసేసుకోవడం అండి. బేసిక్గా అయితే కనుక కుల పోలరైజేషన్ జరిగింది ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో. అది క్లియర్గా కనబడుతున్నది. కమ్ సామాజిక వర్గం ఫుల్ పోలరైజ్ అయింది, యాంటీ జగన్ అయింది. కాపు సామాజిక వర్గం ఫుల్ పోలరైజ్ అయింది, ప్రో పవన్ అయింది. ఈ రెండింటిదే పెద్ద సెట్ బ్యాక్ జగన్కి. ఇంకోటి భారతీయ జనతా పార్టీ కూడా కలవడం ఓ పెద్ద సెట్ బ్యాక్. ఇక్కడ గతంలో ఈ 2 పార్టీల్లో కూడా తెలుగుదేశంతో విభేదించినటువంటి సందర్భంలో వాళ్ళ పార్టీలు గెలవన్న ఉద్దేశంతో జగన్కి వెళ్ళి ఓట్లు పడ్డాయి. అవి వెనక్కి పోయినాయి. రెండోది ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది ఇంపాక్ట్ చూపించింది. అందువల్ల ఇప్పుడు 50% ఓట్లలో నా అవగాహన అయితే 3% గతంలో జనసేన నుంచి అటు వెళ్ళినాయి, అవి వెనక్కి వచ్చేసినాయి. 2% బీజేపీ నుంచి అటు వెళ్ళినాయి, అవి వెనక్కి వచ్చేసినాయి. ఈ 5% వెనక్కి రావడం జగన్కి 45 దగ్గరకు వచ్చింది. మిగతా 5% 40కే వచ్చాడు కదా జగన్. ఎందుకంటే అంతకుముందు 45% వచ్చింది 2014. ఈ దఫా 40కే వచ్చింది. అంటే ఆ 5% ఏదైతే ఉందో అది ప్రభుత్వ వ్యతిరేకత. 5% ప్రభుత్వ వ్యతిరేకత. వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా వీళ్ళకే వచ్చింది, ఓటు చేయలేదు. ప్లస్ ఈ 3+2 వెనక్కి పోయినాయి. వాళ్ళ పార్టీలు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఈ 10% అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. అంతే కదా. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ అంతా కూడా దాని చుట్టూతో నడుస్తుంది. మిగతాదంతా కూడా ఉత్తుత్తి చర్చలే. ఇక ఏది పడితే అది మాట్లాడుకోవడం అన్నట్టు. ప్రాక్టికల్ గా రేపు పొద్దున జనం చూస్తారు. ఈ లోపు ఎవరు ఫార్ములాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. జగన్ జీవితంలో నాశనం అయిపోతాడు, వెళ్ళిపోతాడు, చచ్చిపోతాడు, లేకపోతే కొట్టేస్తారు, తుచ్చేస్తారు, జైల్లో పడేస్తారు. అంటే బాబు గారి ఆలోచన ఒక వ్యూహం. ఆయన రాజకీయ చాణక్యుడు కాబట్టి ఏదో ఉంటాయి అంటారు కదా. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోనే ఆయన మాట్లాడుతున్నది. డెవలప్మెంట్ ఏం జరగలేదు, ఇప్పుడు నేను ఇమీడియట్ గా దాని మీద దృష్టి పెట్టబోతున్నానని ఆయన ఉద్దేశం. అంతే కదా ఆలోచన. ఆయన మొదటి నుంచి అదే చెప్పుకొస్తున్నారు. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. అదే అంటే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళడం అంటే ఏంటని జనాలు చూస్తారు. 30 ఏళ్ళు డెవలప్మెంట్ అయినా సంక్షేమం కూడా ఉచితాలు ఎక్కువ ఇవ్వడం వల్ల ఇలా అయిపోయింది అట్లా అంటలేదు కదా. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని స్టార్టింగ్ లో అన్నారు అప్పుడు. అదే అనేది 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది అదే. ఈ పాయింట్ అని ఎత్తట్లేదు. అదే అవును. టోటల్ గా రాష్ట్రం వెనకబడిపోయింది. ఆటవిక కాలం అనొచ్చు. ఈ గొడవలు లేకపోతే కనుక కొన్ని దాడులు, డెడ్ బాడీలు, డోర్ డెలివరీలు ఇవన్నీ దృష్టిలో అని ఉండొచ్చును. ఆటవికం వైపు అన్నటువంటిది అది అనే అర్హత అంతకు ముందు ఉంది. అధికారంలోకి వచ్చాక ఈయన గనక ఈ గొడవల్ని గురించి ఖండించుంటే ఆ పదానికి ఒక అర్థం ఉండేది. సరే ఇప్పుడు అయినా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పటితో క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా అంటే ఈ గ్యాప్ లోపు కొట్టేసుకోండి పర్లేదని చెప్పి ఉండొచ్చును. అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి జరిగే ప్రతిదానికి ప్రభుత్వం జవాబుదారీతనం అవుతుంది. ఇప్పుడు 5 రోజులు వచ్చేటప్పుడు గవర్నర్ పరిపాలనలో ఉన్నట్టు. అంతే అవును. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అయిపోయి గవర్నర్ చేతిలో. ఇప్పుడు ఫస్ట్ టైం ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. ప్రమాణ స్వీకారం చేశారంటే చార్జ్ చేసేసుకున్నట్టు. అది ఇప్పటి నుంచి ఏదైనా జరిగితే కనుక ప్రభుత్వం జవాబుదారీతనం అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఈ లోపుగా ఇష్యూ కాబట్టి అట్లా మాట్లాడి ఉండొచ్చు. అభివృద్ధి ఒకటి, సంక్షేమం ఆల్రెడీ హామీలు ఇచ్చాడు కాబట్టి ఆయన కన్నా ఎక్కువే ఉంది ఒక రకంగా. దానికి తోడు ఈయన చెప్పిన ఎక్స్ట్రా అడిషనల్ ఏంటి అంటే సంపద సృష్టి అనేది. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక సవాల్గా ఏమన్నా ఫీల్ అవుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఒక పెను సవాల్గా మారే అవకాశం ఉందా? సవాల్ తీసుకుంటేనే ఇక్కడికి వచ్చారు. అదే అవును. ఆచరణ ఎలా ఉందన్నటువంటిది ఒక 6 నెలల వాళ్ళకి బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలా. 6 నెలల దాకా మనం వాళ్ళు ఏం చేయరు అనేటువంటిది పెళ్ళికెళ్ళి పిల్లిని ఎంటబెట్టుకెళ్ళినట్టుగా ఎందుకు మాట్లాడుకోవాలా? పూర్తి అవకాశం ఇవ్వాలి. 6 నెలల లోపు
ఇవన్నీ సెటరేట్ చేసుకుంటారు. నేను అనుకోవడం 6 నెలలలోపు పెన్షన్ సిస్టమ్ అది చేస్తారు అనుకుంటున్నా. పోలవరం దారికి పెడతారు అనుకుంటున్నా. రాజధాని దారికి వచ్చేస్తుంది అనుకుంటున్నా. లైన్లో పెడతారు మిగతాది. అప్పుడు ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుందన్న చర్చ నడుస్తుంది. అన్నా క్యాంటీన్ వెంటనే చేస్తానని అది మంచి పని. జగన్ ఎట్లయితే తను వచ్చిన తర్వాత ఇస్తానన్నాడు, ఆ తరహాలో ఇక్కడ అన్న క్యాంటీన్లు వెంటనే అన్నం పెట్టేపోతున్నారు. అది జరిగితే చాలా మంచిగా, చాలా గ్రేట్ ఇష్యూ అనమాట, అచీవ్మెంట్ అని చెప్పచ్చు. తిరుమల నుంచే ప్రక్షాళన చేయడం అంటే ఏంటి? అక్కడి నుంచి ఆయన ప్రకటిస్తారా? చెప్పారు కదా, తిరుమల కొండపైన వ్యవహారాలని ప్రక్షాళన చేయడం. అక్కడ ఏంటంటే ఒక కొత్త విషయం బయట పెట్టారు ఆయన. ఎవరు పెళ్ళిళ్ళకు కూడా తిరుమల నుంచి ఫోటోలు వెళ్తున్నాయి అనేసి. అది అసలు సంప్రదాయం ఎప్పుడూ లేదు. దేవుణ్ణి వీధుల్లోకి తీసుకెళ్తున్నారని. అది జరుగుంటే 5 ఏళ్ల నుంచి ఏ మీడియా కవర్ చేయకపోయి ఉండాలి. ప్రాక్టికల్ గా మనకి తెలిసింది ఏంటంటే కళ్యాణ మహోత్సవాలు బయట పెడుతుంటారు. రాజశేఖర టైంలో కూడా జరిగింది, బయట కూడా పట్టణాల్లో కూడా పెట్టేవాళ్ళు కదా కళ్యాణోత్సవం అనేసి. అంటే ఉత్సవ విగ్రహాలే కదా, ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్ళి మూల విరాట్ని ఎవరు తీసుకెళ్తారు ఉంటుంది కానీ అది అసలు ముట్టుకునే ఇష్యూ. ఉత్సవ విగ్రహాలదే అలాంటి దాన్ని ఈయన వ్యతిరేకిస్తున్నట్టుంది దాన్ని బట్టి చూస్తుంటే. అంటే ప్రాక్టికల్ గా అయితే గనక రాజశేఖర టైంలో జరిగాయి కళ్యాణోత్సవాలు అని చెప్పేసి, ఏరియాల వారీగా కళ్యాణోత్సవాలు జరగడం, దళిత గోవిందం అనే కార్యక్రమం నడపడం, అట్లాగే అలాగే కళ్యాణ ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా చేసేవాళ్ళు అక్కడ. ఈ కళ్యాణోత్సవంలో ఆ ఏరియాలో రిజిస్టర్ చేయించుకున్న జంటలకి పెళ్లి, ఆ పెళ్లికి సారంతా కూడా స్వామివారి తరపున ఇవ్వడం. పట్టు వస్త్రాలు, అటు అబ్బాయికి అమ్మాయికి పట్టు వస్త్రాలు, తర్వాత పిల్లేళ్ళు, మంగళసూత్రాలు, ఇవన్నీ టీటీడీ తరపున ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇచ్చి ఒక్కొక్కళ్ళ తరపున 25 మందికి భోజనాలు మొదట్లో, తర్వాత 50 మందికి భోజనాలు కూపన్లు ఇస్తారు. అది వాళ్ళ బంధువులు వచ్చిన వాళ్ళందరికి ఇస్తే అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ అప్పట్లో జరిగింది. తర్వాత అది ఖర్చు ఎక్కువ అయిపోతుందని తీసేసి కొండపైనే పెట్టారు రాజశేఖర రెడ్డి హయాంలో. నేను అప్పుడు అక్కడ TV9లో ఉన్నప్పుడు అది వివరాలతో రాశా. వీళ్ళు పెట్టే టెంట్కి అద్దె ఖర్చుతో టెంటే కొనుక్కోవచ్చు. లేదంటే గనక ఒక్కొక్క జంటకి కొన్ని చోట్ల పెళ్లిళ్ళు అయితే 15 లక్షల దాకా కూడా ఖర్చు అయినట్టే రికార్డు. అంటే అక్కడ 1.5 2 కోట్లు ఖర్చు అనుకున్నారు, ఒక చోట అయిందని బిల్లు పెడతారు. ఆ మొత్తానికి కలిపి అక్కడ పెళ్లిళ్ళు అయింది 10 మందిదే. 10 మంది పెళ్లికి ₹1,00,00,000 అంటే తలా 10 లక్షలు అయినట్టే కదా. ఇది ఎందుకు దుబారా చేయడం అన్నటువంటిది నేను అప్పట్లో ఫోకస్ చేశాం. చేశాక పెద్ద చర్చ జరిగి దాంట్లో అప్పటి నుంచి ఓ ఫార్ములా పెట్టింది ఏంటంటే కొండ మీదనే జరగాలని. పెళ్లిళ్ళు ఎవరైనా చేసుకునే వాళ్ళు అయితే కొండ మీద. అట్లాగే బయటికి తీసుకెళ్లి కళ్యాణోత్సవాలు జరపడం అన్నటువంటిది రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది. చంద్రబాబు గారు వచ్చాక ఆపేశారు. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి, జగన్కి టీటీడీ మీద పెద్ద పట్టు ఉండదు, తెలియదు, అవగాహన లేదు. దాంతో ఈ ల్యాబింగ్ బ్యాచ్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి అనుకున్నాం మా ఊళ్ళో పెట్టాలంటే తీసుకెళ్లిపోయారు అనుకోండి, ఖర్చు ఏమో టీటీడీది, ఉపయోగించుకుందే రాజకీయ పార్టీలు. అది తప్పంట నేను. అది చంద్రబాబు గారి ఉద్దేశం అదే అనుకుంటున్నా. అదైతే మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్టు. ఇప్పుడు టీటీడీగా భక్తిని పెంచడం కోసం తీసుకొచ్చి కళ్యాణాలు అవి జరపడం ఒక ఎత్తు. ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ మధ్యలో విగ్రహాలు పెట్టి వివాహం చేసినంత వరకు కొండకెళ్ళక్కలేదు, ఇక్కడే దేవుడు కనబడ్డాడు అనుకుంటారా? దేవుడే అక్కడ తిరుమల వెంకన్న దగ్గరికి రానియాలి కదా. అట్లాంటిది ప్లస్ టీటీడీ కొండపైన కొన్ని తేడాలు జరిగినాయి. ఏది అన్య మతాలకు సంబంధించినట్టు అదే నాన్ వెజ్ అది తీసుకువెళ్ళారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పు అని చెప్తూ ప్రక్షాళన ఆ విషయంలో అన్నారు. దాన్ని ఖచ్చితంగా హర్షించాలి, అంగీకరించాలి, ఆమోదించాలి, ప్రోత్సహించాలి కూడా. అదే అక్కడి నుంచే మొదలు పెడతా అన్నారు కాబట్టి రైట్. చూద్దాం, మొత్తానికి ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్లోనే ఒక జలక్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన హయాంలో 30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పడం, ప్రక్షాళన మొదలు పెట్టబోతున్న అన్ని వ్యవస్థలు కూడా మార్పులు తీసుకురాబోతున్నారు. చూద్దాం, మొత్తం మీద ఆయన పరిపాలన అయితే స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది ఏంటి?